హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారికి మే 1, 2, 3, 4, 5, 6 తేదీల్లో వీరికి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా వీరి జీవితం గురించి తెలుసుకుంటే వీరి జీవితం అనేది మనం ఊహించుకున్నట్లుగా సాఫీగా వెళ్ళదు. కానీ దేవుడు ఎప్పుడూ మనకి కావలసిన దారిని చూపిస్తూనే ఉంటాడు. ఈ రోజుల్లో మనసులో కొంత గందరగోళం, ఆలోచనలు, కొన్ని అనుమానాలు తిరుగుతూ ఉంటాయి. కానీ వాటి వెనుక కూడా ఒక దైవ సంకేతం దాగి ఉంటుంది. మనం సైలెంట్గా కూర్చొని మనలో మనం మాట్లాడితే ఆ సమాధానాలు మనకే వినిపిస్తాయి. ఈ లోకం మనకు ఏమి ఇస్తుందో అనే కంటే మనం దానిని ఎలా తీసుకుంటాము అన్నది ముఖ్యమైనది. కొన్నిసార్లు మనకి నష్టంగా అనిపించే విషయం కూడా తర్వాత పెద్ద లాభంగా మారుతుంది. అందుకే జీవితంలో జరిగే ప్రతి సంఘటనను 1-2 సార్లు ఆలోచించండి. మన మీద జరిగిన అన్యాయం, మనకు ఎదురైన అవమానం, ఇవన్నీ దేవుడు మన స్థాయిని పెంచడానికి ఇచ్చే పరీక్షలు మాత్రమే. ఈ రోజుల్లో మీరు చేసే మంచిని గమనించకపోయినా ఆ మంచికి ఫలితం తప్పకుండా వస్తుంది. నిప్పుపడి లోపల బంగారం మెరిసినట్లే కష్టాలు కూడా మనలోని నిజమైన వెలుగును బయటికి తెస్తాయి. కొన్నిసార్లు మనతో మాట్లాడే దేవుడు కూడా సైలెంట్గానే ఉంటాడు. ఎందుకంటే ఆయన పరీక్షిస్తున్నాడు. ఆ సమయంలో మనం స్లోగా అయినా ముందుకు కదిలితే చాలు. ఆ నడకే భవిష్యత్తు. ఈ ప్రపంచం మనల్ని మార్చడానికి ప్రయత్నిస్తుంది, కానీ మనం మన సత్యాన్ని వదలకూడదు. మనసులో దైవం మీద నమ్మకం ఉన్నట్లయితే ఎంత గాఢమైన రాత్రైనా ఉదయం తప్పదు. మనం చేసే ప్రతి ప్రయత్నం ఒక దివ్య శక్తి చేత మార్గదర్శనం పొందుతుంది. కొన్నిసార్లు మనకి ఎదురయ్యే వ్యక్తులు, పరిస్థితులు, మాటలు ఇవన్నీ కర్మ రాసిన పాఠాలు. వాటిని ఎగిరిపడకుండా మనసు కూల్గా ఉంచి ఆలోచించి వ్యవహరించండి. దేవుడు మనకిచ్చే సంకేతాలు ఎప్పుడూ నేరుగా రావు, కానీ అవి మన అంతరంగంలో స్పష్టంగా వినిపిస్తాయి. ఉదయం లేచి మన మనసుతో మాట్లాడండి. మీరు ఎటు వెళ్ళాలో దానిలోనే సమాచారం ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి మలుపు వెనుక పాఠం ఉంటుంది. మనం దాన్ని నేర్చుకున్నప్పుడు మన స్థాయి పెరుగుతుంది. ఈ రోజుల్లో మీరు ఎవరినైనా క్షమించినా, ఏదైనా వదిలిపెట్టినా ఆ క్షమలోనే మీ శక్తి దాగి ఉంటుంది. మీరు ఎవరికి కీడు చేయకపోయినా కొంతమంది మీపై అసూయతో వ్యూహాలు పన్నుతారు, కానీ దేవుడు ఎప్పుడు చూసి ఉన్నాడు. ఆ వ్యూహాలన్నీ తిరిగి వారిపైనే పడతాయి. మీరు చేసే సత్కార్యాలు మీ రక్షణ గోడ. కాబట్టి మంచిని ఆపకండి. సైలెంట్గా ఉండటం కూడా కొన్నిసార్లు బలానికి సంకేతం. మీరు ఆలోచించే ప్రతి ఆలోచన విశ్వానికి ఒక సంకేతం పంపుతుంది. అందుకే ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఒక్కటే భయం. దానిని భగ్నం చేయగల శక్తి మీలోనే ఉంటుంది. దేవుడు ఎప్పుడు మనం తట్టుకోగలిగిన పరీక్షలనే ఇస్తాడు. కాబట్టి ఇది ఎందుకు నాకే వచ్చిందని అడగకండి. దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలి అని అడగండి. మనసు సైలెంట్గా ఉన్నప్పుడు దైవం మాట్లాడుతుంది. మనలో ఉన్న ఆలోచనలు మన భవిష్యత్తును నిర్మిస్తాయి. అందుకే ఈ రోజుల్లో మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని సానుకూలంగా ఆలోచించండి. ఇప్పుడు ఈ 6 రోజులు మీ జీవితంలో కొత్త మార్పులకు సంకేతాన్ని ఇస్తాయి. మొదట మీరు గమనించకపోవచ్చు, కానీ ఈ 5 రోజుల్లో మీ చుట్టూ కొన్ని చిన్న చిన్న సంకేతాలు వస్తాయి. పాత పనులు పూర్తవడం, ఎవరైనా కొత్త వ్యక్తి ద్వారా అవకాశం రావటం, లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వినిపించడం. మొదటి నుండి కూడా ఏంటంటే ఈ రాశివారు చాలా అంటే చాలా కష్టజీవులు. ఇక వీరికి ఊహ తెలిసిన దగ్గర నుండి ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తూనే వస్తున్నారు. అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా ఈ రాశివారి మీదే పడటం, అలాగే కుటుంబ భారం అనేది ఎప్పుడూ కూడా వీరు చిన్న వయసు నుండే ఎక్కువగా బరువులు మోయాల్సి రావటం, కుటుంబ బాధ్యతలు మోయటం, వీటన్నింటి వలన ఏంటంటే వీరికి తెలియని ఒక బాధ, ఒక బలహీనత, అలాగే ఒక నిరాశ, ఇవన్నీ కూడా ఎవరికీ కూడా చెప్పుకోలేరు. ఇవన్నీ కూడా భరిస్తూ ఎక్కడా కూడా
వీరి బాధ్యతలను బయట పెట్టకుండా, ఎక్కడ పక్కన పెట్టకుండా కష్టాలను స్వయంగా అధిగమిస్తూ వస్తూ ఉండటం వల్ల వీరికి ఏంటంటే ఈ యొక్క కష్టాలన్నీ కూడా పాఠాలుగా మార్చుకొని ఇప్పటి వరకు కూడా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ రావటం జరిగింది. అయితే వ్యక్తిగతంగా వీరు చాలా మంచివారు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పేటటువంటి, ఇలా అనుకునేటటువంటి వ్యక్తుల్లో ఈ రాశివారు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు. ఎదుటివారికి ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ఆపద వచ్చినా కానీ ఆ కష్టం వారి నుండి ఎలా దూరం చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉంటారు. అయ్యో పాపం వీరికి ఈ కష్టం రావాలా అని చెప్పి వీరి వంతుగా అంతో ఇంతో మాట సహాయం కానీ, డబ్బు సహాయం కానీ చేస్తూ ఉంటారు. వీరికి చాలా జాలిదయ గుణం ఎక్కువ కాబట్టి ఎటువంటి సలహాలనైనా సరే ఇవ్వడానికి ముందు వరుసలో ఉంటారు. అలాగే మొదటి స్థానంలో ఉంటారనే చెప్పుకోవాలి. అలాగే ఈ రాశివారు వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా చాలా మోసపోయారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశివారికి నా అనుకున్న వాళ్ళే వీరి చుట్టూ చేరి వీరిని వారి అవసరాలకు బాగా వాడుకొని వీరి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత ఏంటంటే వీరిని దూరంగా నెట్టివేయటం, మరలా ఏంటంటే ఏదైనా అవసరం అనిపిస్తే వీరి దగ్గరికి రావటం, మరలా వారి అవసరాలను తీర్చుకోవడం, మరలా వీరిని దూరంగా నెట్టేయడం, ఇటువంటివన్నీ కూడా చాలా వరకు ఈ రాశివారి జీవితంలో జరిగిపోయాయి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో కాస్త చలనం ఉంటుంది. ఎవరో మీరు ఎదురు చూస్తున్న సహాయం చేసే అవకాశం ఉంది. పాత సమస్యలు పరిష్కారం స్లోగా అయినా దిశ చూపుతుంది. కుటుంబంలో మీరు సైలెంట్గా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరికీ మంచిని తెస్తుంది. ఈ 5 రోజుల్లో రాత్రి సమయంలో వచ్చే కలల్లో కూడా ఒక దైవ సూచన ఉంటుంది. ఆ కలలు ఏదో చెప్తాయి, వాటిని తేలిగ్గా తీసుకోకండి. విద్యార్థులకు కొత్త దారులు తెరుచుకుంటాయి. వృత్తి చేసేవారికి కొత్త ఆలోచనలు వస్తాయి. మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి కూడా సానుకూల సంకేతం వస్తుంది. ఆరోగ్యపరంగా ఈ రోజుల్లో మనసును కూల్గా ఉంచడం చాలా అవసరం. అనవసర టెన్షన్లకు దూరంగా ఉండండి. దేవుడు మీ వెనకాలే ఉన్నాడు అని గట్టిగా నమ్మండి. ఈ 5 రోజులు మీ జీవితంలో ఒక కొత్త పేజీ ప్రారంభమవుతాయి. గతం ముగిసి కొత్త శుభదినాలు మొదలవుతాయి. కాబట్టి ఈ రోజుల్లో దైవాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి పనిని ప్రశాంతంగా చేసుకోండి. మీరు నడుస్తున్న దారి సరైనదే. కాస్త స్లోగా అయినా దేవుడు మీకు అద్భుతమైన గమ్యాన్ని చూపించబోతున్నాడు. జీవితం అనేది దేవుడు మనతో ఆడే ఒక దివ్య ఆట లాంటిది. కొన్నిసార్లు మనకి ఏమి జరుగుతుందో అర్థం కాకపోవచ్చు, కానీ ఆ గందరగోళం వెనుక కూడా ఒక అర్థం ఉంటుంది. మనం కోల్పోయినట్లు అనిపించిన క్షణం కూడా భవిష్యత్తులో ఒక కొత్త మార్గం తెరవడానికి కారణమవుతుంది. ఈ ప్రపంచం మనకి ఏమీ శాశ్వతంగా ఇవ్వదు, కానీ దేవుడు మనకి దారి చూపిస్తాడు, మనలో ధైర్యాన్ని పెంచుతాడు. ఈ రోజుల్లో మీరు అనుభవిస్తున్న ప్రతి భావన, ప్రతి సంఘటన కూడా విశ్వం పంపిన ఒక సందేశం. మనసులోకి కొంచెం లోతుగా వెళ్తే ఆ సందేశం స్పష్టంగా వినిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఎదురు చూడటం, నిశ్శబ్దంగా ఉండటం కూడా ఒక కర్మ. దైవం మనకి శాంతిని నేర్పిస్తాడు, కానీ మనం దాన్ని అర్థం చేసుకునేంత వరకు పరీక్షిస్తూనే ఉంటాడు. మీరు ఇప్పుడు ఏ దశలో ఉన్నా అది మీ ఎదుగుదలలో భాగమే. కష్టాలు రావటం అంటే మీరు సరైన దిశలో ఉన్నారని అర్థం. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది అనేలా ప్రతి కష్టం తర్వాత ఆశీర్వాదం వస్తుంది. మీరు సైలెంట్గా నిశ్చలంగా ఉన్న విశ్వం మీకోసం పనిచేస్తూనే ఉంటుంది. దేవుడు ఎప్పుడూ ఆలస్యం చేస్తాడు, కానీ ఆయన చేసిన నిర్ణయం ఎప్పుడూ సరైనదే. మనం కొన్నిసార్లు తట్టుకోలేనంతగా బాధపడతాం, కానీ అదే బాధ మనలోని బలాన్ని బయటికి తెస్తుంది. ఈ రోజుల్లో మీరు కూల్గా ఉండండి. ఏమి జరిగినా అది మీ మంచిగా అనుకోండి. మీరు చేసిన మంచి పనులు ఫలితాన్ని ఇవ్వడానికి సమయం దగ్గరగా ఉంది. గతంలో మీరు సహాయం చేసిన వారు ఇప్పుడు మీకు సహాయం చేసే స్థితికి వస్తారు. ఇది కర్మల యొక్క సమతుల్యం. దేవుడు ఎవరిని మరవడు. మీరు న్యాయం చేసిన, నిజాయితీగా ఉన్న కొందరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు,
కానీ మీరు దానిని గమనించండి. సమయం వచ్చినప్పుడు నిజం బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు ఏదో పెద్ద మార్పు ముందున్నారు. దానిని ఆపేందుకు ఎవరూ లేరు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు దైవం మనతో మాట్లాడతాడు. కాబట్టి ఈ రోజుల్లో కొంత సమయం మీకోసం కేటాయించండి. ఉదయం లేచిన వెంటనే మీ మనసుతో మాట్లాడండి. నాకు కావలసిన దారిని చూపించు అని చెప్పండి. మీరు అడగగానే ఆ సమాధానం ఏదో ఒక రూపంలో మీకు వస్తుంది. ఒక వ్యక్తి ద్వారా, ఒక మాట ద్వారా, లేదా ఏదో చిన్న సంఘటన ద్వారా. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి నిర్ణయానికి దేవుడే సాక్షి. మీరు ఎవరికైనా మంచిగా ఉండటం, ఎవరినైనా క్షమించటం, ఎవరినైనా సహాయం చేయటం, ఇలా ఎవరికైనా ఇవన్నీ మీ భవిష్యత్తులో దారి చూపే పుణ్యాలు. కాబట్టి మంచి ఆలోచనలతో ఉండండి. నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచండి. ఈ లోకంలో మీకు ఎదురయ్యే వ్యక్తులు యాదృచ్ఛికం కాదు. వారు మీ కర్మల కథలో పాత్రులు మాత్రమే. ఎవరో మీ జీవితంలో వచ్చి వెళ్ళిపోతే అది ఒక పాఠం. ఎవరో మిమ్మల్ని బాధ పెట్టినా వారు మీ బలాన్ని చూపించడానికే దేవుడు పంపిన వారే. కాబట్టి ఈ 5 రోజుల్లో ఎవరి మీద కోపం పెట్టుకోకండి. మీరు సైలెంట్గా ఉండండి. విశ్వం మీకు ఒక కొత్త దారిని తెరవబోతుంది. మీకు కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుంది. డబ్బుకు సంబంధించిన ఒక సమస్యకి ఇప్పుడు పరిష్కారం కనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమాచారం లేదా శుభవార్తలు ఈ 5 రోజుల్లో వస్తాయి. విద్యార్థులకు కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఆలోచనలు స్పష్టంగా అవుతాయి. ప్రేమలో ఉన్నవారికి ఒక కొత్త స్థిరత, నమ్మకం వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఖర్చులు అనేవి కూడా కొంచెం ఎక్కువైపోయాయి. చిన్నది పెద్దది, చూసింది చూడండి అన్నీ కూడా కొనేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కాస్త ఖర్చులు తగ్గించుకోవాలి. మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఎవరూ కూడా ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి మనకెందుకు అని చెప్పి మన మనసు అనిపిస్తూ ఉంటుంది. అది సర్వసాధారణం. ఈ రాశి వారికే కాదు, అందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకొక 40 దాటిన తర్వాత, మనం 40లో కొంచెం యాక్టివ్గా ఉంటాము అనుకోండి. ఒక 50, 60 అలా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అనేవి తప్పకుండా వస్తాయి. రావాలని చెప్పి ఇక్కడ నేను అనడం లేదు. సహజంగా ఇప్పుడు తింటున్నటువంటి ఆహార పదార్థాల బట్టి, ఇప్పుడు ఉన్నటువంటి మానసిక ఒత్తిడిని బట్టి, మనం తాగుతున్నటువంటి నీటిని బట్టి అంతా కూడా పొల్యూషన్ అయిపోతుంది. కాబట్టి కూరగాయల కాడి నుండి పంటల వరకు అన్నీ కూడా వీటి వల్ల మనం ఎంత జాగ్రత్తగా మన లైఫ్ని మెయింటైన్ చేసినా కూడా ఏదో ఒక చిన్న సమస్యలు అనేవి వస్తూనే ఉంటున్నాయి. కాబట్టి వాటికి తప్పకుండా డబ్బులు అనేవి ఖర్చులైపోతాయి. ఇప్పుడు ఆ విలాసాలకు వాడుకునేటటువంటి ఖర్చు అనేది రేపటి రోజున మనకి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన ద్వారా మనకు వచ్చినటువంటి మన పిల్లలకు ఏదో ఒక రూపాయి, లేదంటే వారి చదువులకు, లేదంటే వారికి ఏదైనా అవసరానికి ఒక రూపాయి అవసరమవుతుంది అంటే దాన్ని పొదుపు చేసుకోవడంలో తప్పేమీ లేదు. కాబట్టి మనం ఎంత పెద్దవాళ్ళమైనప్పటికీ, మన పిల్లలు ఒక లైఫ్లో సెటిల్ అయినప్పటికీ వారి కింద చేయి చాచకుండా బ్రతకడమే నిజంగా మనకి మర్యాద అనిపించుకుంటుంది. ఎందుకంటే వెంటనే వారు మేము ఎంత కష్టపడి సంపాదిస్తే ఎక్కడెక్కడో తెచ్చి హాస్పిటల్స్కి వస్తున్నాయి, ఏడాది ఖర్చులన్నీ కూడా నీకు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు కూడా పిల్లలు. అలా అందరూ అనరు, కొంతమంది గురించి చెప్తున్నా. అప్పుడేంటంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లలు అలా ఒక మాట అనేసరికి మన మనసు చివుక్కుమనిపిస్తుంది. అది ఒక రకమైనటువంటి ఆవేదన. ఆ వయసులో అదంతా కూడా అవసరమా చెప్పండి. కాబట్టి కొంత ఇస్తారు, కానీ పూర్తిగా ఆధారపడకుండా కొన్ని చిన్న చిన్న ఖర్చులకు మనం పొదుపు చేసుకోవడం వల్ల మనకి రేపటి రోజున ఉపయోగం అనేది ఉంటుంది. ఆ విషయాన్ని మీరు మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. ఈ రాశి వారు ఎవరిని కూడా గుడ్డుగా నమ్మకండి. మీకు వారికి మధ్య ఒక లైన్ తీసుకోండి. ఆ లైన్ దాటి వారిని రానివ్వకండి. ఆ లైన్ దాటి మీరు అవతలకు కూడా వెళ్ళకండి. అది ఇద్దరికీ కూడా మంచిది. ఎందుకంటే ఎప్పుడూ కూడా
ఈ రాశి వారిని ఎదుటివారు ఎలా వాడుకోవాలా, ఎలా ఉపయోగించుకోవాలా అని, ఎలా వీరి చేత అవసరాలను గడిపించుకోవాలా అని చెప్పి చూస్తూ ఉండేవారే మీ చుట్టూ ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వారి యొక్క మంచితనం అలుసుగా కాకూడదు. ఎదుటివారికి అవసరమైనప్పుడు ఉపయోగపడవచ్చు, కానీ మీ అవసరానికి వారు కూడా ఉపయోగపడితే ఓకే. కానీ మీ అవసరం వచ్చినప్పుడు వారు దూరంగా, మీకు అందనంత దూరంగా వెళ్ళిపోతారు చూడండి. అటువంటి వ్యక్తులనే మీరు నమ్ముతున్నారు. మీకు మాత్రం ఒంటరిగా మీ జీవితంలో కష్టాలు మీరే పడాలి. మీరు మీకే సపోర్ట్గా ఉండాలి. మీకు మీరే బాధ్యత తీసుకోవాలి. అప్పుడు చేయూతను అందించడానికి ఒకరు కూడా ఉండరు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంటుందంటే, ఎంతవరకు ఉండాలో, ఎవరిని ఎంతవరకు ఉంచాలో ఇవన్నీ కూడా మీకు చాలా వరకు తెలిసే ఉంటాయి. కాబట్టి కాస్త ఖర్చులు అనేవి తగ్గించుకోండి. అలాగే నమ్మకంగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరు అనేది తెలుసుకోండి. అలాగే మనిషికి ఎంతగానో విలువిస్తారు కొంతమంది. అలాగే మనిషికి ఎంత విలువిచ్చినా వారే మనల్ని కిందకి పట్టి లాగేస్తారు. కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల మీకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ప్రతి ఒక్కరికి అంటే అడిగిన వారందరికీ కూడా సహాయం చేయకండి. మీ దగ్గర కొంతైనా ఉంచుకోండి. డబ్బుని పొదుపు చేసుకునేటటువంటి అలవాటు చేసుకోండి. ఈ రోజుల్లో ఎవరూ కూడా మనం చేయి చాపి అడిగితే ఇచ్చేవాళ్ళు లేరు. అంతెందుకు మాట సహాయమే చేయటం లేదు. ఎందుకంటే ఏదైనా మాట సహాయం చేసినా, ఏదైనా మంచి విషయం చెప్పినా వారు ఎక్కడ బాగుపడతారో అని చెప్పి చుట్టూ ఏడ్చే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎవరు కూడా సహాయం చేయరు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నటువంటి రోజులు ఇవి. కాబట్టి మనం కూడా ఎవరితో ఎంతవరకు ఉంటున్నామో అంతవరకే ఉండాలి. ఒకవేళ నిజంగా వారికి ఏదైనా అవసరమో, నిజంగా వారికి ఏదైనా సహాయం అవసరం అనుకోండి, మీ వంతుగా ఏదైనా కానీ ఒక తక్కువ మోతాదులో సహాయమైనా అందివ్వడానికి ప్రయత్నించండి. అలా నిజంగా అవసరమైన వారికి మాత్రం సహాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ కొంతమంది ఏంటంటే కావాలని మనల్ని దెబ్బతీయడానికి, కావాలని చెప్పి ఏదో ఒక విధంగా మన దగ్గరికి వచ్చేసి అవసరం లేకపోయినా కూడా సహాయం అడగటం, లేదంటే మన ద్వారా ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలని చెప్పేటటువంటి తపనతో వారు మన దగ్గరికి వస్తూ ఉంటారు. అంటే మనం చేసేటటువంటి పని మీద వారికి మనం బాగా దేంట్లోనైనా చక్కగా సంపాదించుకుంటూ ఒక రూపాయి అభివృద్ధిలోకి వస్తున్నాం అనుకోండి, అది వారు చూసి అది ఎలాగైనా సరే తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి అలా కొంతమంది మన దగ్గరికి వస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులను కూడా మనం ఒక కంట కనిపెట్టి ఉండాలి. వాళ్ళు ఏంటి, అసలు వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు, ఏ విషయం కోసం వచ్చారు, ఏం మాట్లాడాలని చెప్పి వచ్చారు, ఎంతవరకు మాట్లాడుతున్నారు, దాన్ని ఎంతవరకు తీసుకువెళ్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు గమనించి వారితో జాగ్రత్తగా మాట్లాడటం చేయండి. ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. మీ జీవితంలో ఏదైనా కానీ ప్రమాదం బారిన పడుతూ ఉంటే మీరు చేసేటటువంటి పనులు అవాంతరాలు లేకుండా చూసుకోండి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. మీ పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సంప్రదింపులు తీసుకోవడం వల్ల మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఇంట్లో సౌఖ్యం, బయట సౌఖ్యం, అలాగే పేరు ప్రఖ్యాతులకు ఎటువంటి భంగం కలగకుండా ఈ రోజుల్లో చాలా చక్కని జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు. మీరు ఎంత పట్టుదలతోటి అంటే క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కష్టంతో సాధించినటువంటి విజయాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మీ జీవితంలో ఆనందం, మనశ్శాంతి అనేది చాలా కరువుగా కనిపిస్తుంది. అయితే కొంతమందికి చాలా తేలిగ్గా ఇవి దొరికేస్తాయి. మీకు అలా కాదండి. మీరు కష్టపడినా కానీ చాలా రోజుల నుండి మీ జీవితం అనేది మారడం లేదని చెప్పి చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. ఇక మీకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ప్రతి కోరిక కూడా మీ మీద ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే ప్రత్యేకించి ఈ రాశివారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీరి గురించి మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది. అంటే
మీ యొక్క తల్లిదండ్రులు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి, మంచి లైఫ్ను లీడ్ చేయాలని చెప్పి, ఇలా రకరకాలుగా మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. కానీ మీకు తల్లిదండ్రులు సంపాదించి పెట్టినటువంటి ఆస్తులు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. మీరు చిన్నప్పటి నుండి కష్టాలు చూసినప్పటికీ, బాధలు చూసినప్పటికీ కూడాను మీకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సపోర్ట్. ఆ కష్టం మీ యొక్క వారు చేసినటువంటి కష్టాలేవి కూడా వృధాగా పోకుండా మీరు కూడా చాలా కష్టపడి వారి యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టబోతున్నారు. అయితే ముందు ముందు రోజుల్లో మీ జీవితం అనేది చాలా ఎక్కువగా డిఫరెంట్గా మారిపోతుంది. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు దక్కించుకోబోతున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్, స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది మీకు కలగబోతుంది. మీరు ఏదైనా ఒక పని చేసినా కానీ, ఒక పని మొదలుపెట్టినా కానీ అందులో ఖచ్చితంగా విజయాలు అనేవి చూడబోతున్నారు. ఇంకా చెప్పాలంటే స్థల మార్పిడి కూడా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఇప్పుడు ఉన్నటువంటి స్థలం నుండి ఎప్పటి నుండో, అంటే మీరు ఉన్నటువంటి ఇంటి నుండి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలని, కొత్తగా ఇంటికి వెళ్ళి మారాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి స్థల మార్పిడి కలగబోతుంది. ఈ 4 రోజుల్లో మీకు జరగబోయేది ఖచ్చితంగా అలాగే మీకు అదృష్టకరంగా కూడా మారబోతుంది. కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు వాస్తు అనుకూలించి మీకు ఉన్నటువంటి చిన్న సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోయి, అందులో కూడా మీకు ప్రతి దాంట్లో సక్సెస్ అయ్యే విధంగా వాస్తు అనేది మీకు అనుకూలించడం కూడా జరుగుతుంది. అలా ఒక దాని తర్వాత ఒకటి అదృష్టాలు అనేవి కలిసి వస్తాయి. అంతేకాకుండా కొంత అసంతృప్తి ఏదైతే ఉంటుందో, మిమ్మల్ని వెంటాడుతూ ఉందో, ఆ అసంతృప్తికి కూడా కారణాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆ అసంతృప్తి పూర్తిగా పోవాలంటే మీరు తప్పకుండా మీరైతే కొన్ని విషయాలను పాటించాలి. అదేంటంటే నరఘోష, నరదృష్టి చాలా ఎక్కువగా మీ రాశి వారికి ఉంది. ఒక నరఘోష వలన, అంటే నరదృష్టి అనేది ఏంటంటే నల్ల రాయిని సైతం పగలగొడుతుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారండి. కాబట్టి ఆ అసంతృప్తి అనేది మీ మానసిక ఆరోగ్యంపై చాలా ఎక్కువగా దెబ్బతీస్తూ ఉంది. అంటే మనం ఎంతైనా మనుషులమే కదండి. మనకు మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. ఏ సమస్యకైనా కూడా కారణం ఏంటంటే మన వెనుక ఏదో ఒక శక్తి అనేది మనల్ని నెగిటివ్గా గురి చేస్తూ వస్తుంది. దానివల్ల మనకు సమస్యలన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి ప్రతిదీ కూడా పాజిటివ్గా జరగాలని చెప్పి ఏమీ ఉండదు. ప్రతిదీ కూడా మనకు నెగిటివ్గా వస్తుందంటే దానికి కారణం మనమే అని చెప్పి అనుకోకూడదు. అయితే మీరు ప్రతి శనివారం పూట శివాలయానికి వెళ్తూ ఉండండి. లేదంటే ప్రతి శనివారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి. ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి మంగళవారం కానీ శనివారం కానీ వెళ్తారో వారి ఒంటిని ఆవహించినటువంటి నరఘోష, అదృష్ట దోషాలు అనేవి పూర్తిగా పోతాయి. దానివల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూరా ఏర్పడుతుంది. ఆ శక్తి అనేది మీ చుట్టూ ఉన్నంత వరకు, అంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మీ యందు ఉన్నంత వరకు ఏ నరఘోష కానీ, నరదృష్టి కానీ మిమ్మల్ని తాకలేదు. అలాగే మీరు స్వామివారి యొక్క సింధూరాన్ని తప్పకుండా ముఖంపై ధరించండి. అలాగే ఈ విషయాన్ని తప్పకుండా మర్చిపోకండి. మీరు నిత్యం కూడా బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరాన్ని పెట్టుకొని బయటికి వెళ్ళండి. ఇంకా ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక పచ్చటి నిమ్మకాయను జేబులో వేసుకొని బయటికి వెళ్ళి మరలా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయను తీసి ఇంటి బయటనే ఎడమ చేతి వైపు 3 సార్లు, అలాగే కుడి చేతి వైపు 3 సార్లు తిప్పేసుకొని ఆ నిమ్మకాయను దూరంగా విసిరేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి. దీనివలన అదృష్టి, నరఘోష అనేవి మిమ్మల్ని తాకకుండా ఉంటాయి. ఇక అంతేకాకుండా ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి పెద్ద విషయాన్ని కూడా ఎవరితోనూ కూడా మనవారే కదా అని చెప్పి పంచుకోకండి. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి. 1కి 2 సార్లు ఆలోచించండి. ఈ సమయం మీరు చేసే ప్రతి చిన్న అడుగు కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుకు దారితీస్తుంది.
పాజిటివ్ ఆలోచనలు, మంచి మనసు ఇవే మీకు రక్షణ కవచం. కొందరు మీ విజయాన్ని చూసి అసూయతో ఉండొచ్చు, కానీ మీరు దాన్ని గమనించండి. మీరు న్యాయమైన మార్గంలో ఉన్నంత వరకు దైవం మీ పక్కనే ఉంటాడు. ఈ 4 రోజుల్లో విశ్వం మీకు కొన్ని చిన్న సంకేతాలు ఇస్తుంది. వాటిని గమనించండి. ఉదయం లేచిన వెంటనే మీరు ఒక చిన్న పక్షి గాత్రం వినొచ్చు, లేదా ఎవరో ఒకరు మీరు ఎదురుచూస్తున్న మాట చెప్పవచ్చు. ఇవన్నీ దేవుడు పంపిన సూచనలు. మీరు గతంలో వదిలిపెట్టిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. డబ్బుకు సంబంధించిన ఒక సమస్యకి ఇప్పుడు పరిష్కారం కనిపిస్తుంది. ఎవరో ఒకరు మీకు సహాయం చేస్తారు. అది మీరు ఊహించిన వ్యక్తి కావచ్చు. విద్యార్థులకు కాన్సంట్రేషన్ పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి వస్తుంది. వృత్తిపరంగా ఎదుగుదల సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు మొదలవుతాయి. వాటిలో ఒక పరిచయం మీ భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ 4 రోజులు ప్రత్యేకమైనవి. అపార్థాలన్నీ తొలగిపోతాయి. కొత్తగా నమ్మకం మీకు పెరుగుతుంది. కుటుంబంలో సైలెంట్ ఆనందం చోటు చేసుకుంటాయి. పాత వివాదాలు తగ్గుతాయి. ఆరోగ్యపరంగా మీరు సేదతీరిన అనుభూతి పొందుతారు. దేవుడు మీ మనసులో ఉన్న భయాలను తొలగిస్తున్నాడు. ఈ రోజుల్లో మీరు చేసే ప్రార్థనలు, మీరు చెప్పే పాజిటివ్ మాటలు చాలా శక్తివంతంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఉదయం ఒక కృతజ్ఞతా భావంతో దేవుడిని ప్రార్థించండి. నన్ను నేను కంటే నువ్వు తెలుసు దేవుడా, నా దారిని నువ్వే చూపించని చెప్పండి. ఆ మాటే మీ రోజును మార్చేస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక కొత్త శాంతిని, కొత్త నమ్మకాన్ని అనుభవిస్తారు. పాత సమస్యలన్నీ దూరమవుతాయి. కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈ రోజుల్లో వినిపిస్తుంది. ఎవరో మీ కృషిని గుర్తించి మీకు గౌరవం ఇస్తారు. కొంతమంది పాత పరిచయాలు మళ్ళీ మీ జీవితంలోకి వస్తాయి. ఈసారి వారు శాంతి తీసుకువస్తారు. ఈ రోజుల్లో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. అది భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇస్తుంది. దేవుడు మీ వెనుకే నిలబడి ఉన్నాడు. మీరు నడుస్తున్న దారే సరైనది. ఏదైనా ఆలస్యమైనా ఆగిపోవద్దు. మీరు కలలు కన్నది చేరుకోవడానికి మీరు దగ్గరలోనే ఉన్నారు. కాబట్టి మనసును కూల్గా ఉంచండి. సైలెంట్గా దైవం మీద విశ్వాసం ఉంచండి. ఈ 4 రోజులు మీ జీవితంలో కొత్త దశ ప్రారంభమవుతుంది. అది శాంతి, ప్రేమ, విజయంతో నిండిన దశ అవుతుంది. తెలుసుకున్నారు కదండి మీకు మే నెలలో ఏం జరగబోతుందన్నది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.